అక్కడ దొంగ దెబ్బ తీసేందుకు పాక్ కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉగ్రదాడి తర్వాత స్లీపర్ సెల్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ స్లీపర్ సెల్స్ అంటే ఏంటి? స్లీపర్ సెల్స్ అనేటట్టు పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరిస్తున్నటువంటి కొంతమంది మూకలు గ్రూపులుగా ఏర్పడి ఇక్కడే మన మధ్యలో మన దగ్గరే ఉంటూ వారికి సమాచారాన్ని అందించేటువంటి ఈ దొంగ మూఠాలే స్లీపర్ సెల్స్గా చెప్పబడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరించి మన దగ్గర సమాచారాన్ని అక్కడ అందించేటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. సో అక్కడ పెద్ద ఎత్తున మరింతగా కొన్ని టార్గెట్లు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. ఉగ్రవాద దాడి తర్వాత స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 87 టూరిస్టు ప్రాంతాలు ఉంటే దాంట్లో 48 ప్రాంతాలు ఇప్పటికే క్లోజ్ చేశారు. టూరిస్టు ప్రాంతాల్లో భారీగా అక్కడ బలగాలు మోహరించి ఉన్నాయి. రద్దీ ప్రాంతాల్లో మార్కెట్లో కూడా భద్రతా బలగాలు అక్కడ మోహరించి ఉన్నాయి. అదును చూసి దాడి చేస్తారనేటువంటి ఒక పక్కా సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరోకి రావడంతో ఇంటెలిజెన్స్ బ్యూరోకి హెచ్చరికలు రావడంతో వారు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇటీవల కొంతమంది ఉగ్రవాదుల ఇళ్లను కూడా పేల్చేసింది ఆర్మీ. ఇళ్లను కూల్చివేతకు బదులుగా తీర్చుకునేటువంటి పనిలో టెర్రరిస్టులు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి అంటే ఇప్పటికే చాలా మంది ఎవరైతే ఉగ్రవాదానికి సహకరిస్తున్నారో డైరెక్ట్గా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో సుమారుగా 9 మందికి పైగా ఇళ్లను కూడా కూల్చివేసింది. ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ కూడా పసిగట్టి భారత భద్రతా బలగాలు వాళ్ళని కూల్చివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడులకి ప్రతిదాడులుగా అటు స్లీపర్ సెల్స్ వైపు నుంచి కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతా కూడా అలర్ట్ చేశారు. ఇక మరిన్నిగా కూడా దాడులు భయం పుట్టించాలని టెర్రరిస్టులు వ్యూహాలు చేసే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతానికి ఉగ్రవాదులకు సహకరించేటువంటి కొన్ని సీక్రెట్ ఏజెన్సీలు కొన్నాళ్ల పాటుగా మనతో పాటు మనలోనే ఉంటూ వారికి సహకరించేటువంటి స్లీపర్ సెల్స్ ప్రస్తుతం యాక్టివ్ అయ్యేనట్టుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి దాడులు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇవన్నీ కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం 48 చోట్ల టూరిస్ట్ ప్రాంతాలను కూడా అక్కడ నుంచి మూసివేశారు. సాయుధ బలగాలు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున మోహరింపు అక్కడ జరుగుతోంది. అయితే వాటిని ఇప్పటిలో అయితే ఓపెన్ చేసే ప్రసక్తి లేదని చెప్పి కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం టూరిస్టు ప్రాంతాల్లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భద్రత కల్పించే ప్రాంతాలకి పర్యాటకులు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అటు ప్రభుత్వం చెప్తోంది. 48 ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. అక్కడ కూడా భద్రతా బలగాలు ఉన్నాయి. మిగిలినటువంటి మరికొన్ని ప్రాంతాల్లో కూడా సుమారుగా 40-41 ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అక్కడ కూడా భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. కాబట్టి ఎటువంటి విధంగా భయపడాల్సిన పని లేదు. టూరిస్ట్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అక్కడ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కేంద్ర బలగాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి పర్యాటకుడికి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక రక్షణ కల్పించే విధంగా భద్రత నియమించామని చెప్పి ఆర్మీ భద్రతా బలగాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు దాడి తర్వాత స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్లు నిర్ధారించాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా భద్రతా బలగాలు అక్కడ స్థానికేతర వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని వారందరినీ కూడా విచారించి వారందరినీ కూడా ఫైండ్ అవుట్ చేసి వారిని కూడా సరైన రీతిలో బుద్ధి చెప్పే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ దాడులకు ఏదైతే కొన్ని చోట్ల ఇప్పటికే ఉగ్రవాదులకు సహకరించేటువంటి విధంగా కొంతమంది ప్రయత్నం చేశారు. అబుదా షాహీ అని చెప్పేటువంటి వ్యక్తి కానివ్వండి, ఇంకా చాలా మందికి సుమారుగా 9 మంది ఉన్నారు. ఈ 9 మంది కూడా అటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందరూ కూడా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి ఇళ్లను కూడా కూల్చివేసిన నేపథ్యంలో ఈ స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివ్ అయిపోయి దానికి తిరిగి దాడి కూడా చేసే అవకాశం ఉందని చెప్పి ముందుగానే పసిగట్టి వారందరినీ కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా నిఘాను పెంచింది. ఇక పాకిస్తాన్ గూఢాచారి సంస్థ అయినటువంటి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISIS ముఖ్యంగా శ్రీనగర్, గండేర్బల్ జిల్లాల్లో స్థానికేతర వ్యక్తులకు సంబంధించి CID సిబ్బంది కాశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా దాడి చేయాలని ప్లాన్ చేస్తుందని ఈ నివేదికలో ఉందట. ఇక్కడ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్లు చెప్పిన ప్రకారంగా అక్కడ ఎవరైతే కొంతమంది స్లీపర్ సెల్స్గా ఉన్నారో స్లీపర్ సెల్స్తో పాటుగా ISIS సంబంధించినటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉన్నారో వీరందరూ కూడా శ్రీనగర్, గండేర్బాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్మీ బలగాలపైన ఆ తర్వాత కాశ్మీరీ పండిట్లపైన కూడా దాడి చేయొచ్చనే ఆలోచనతో ఉన్నారనేది ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం నిఘాలో తేలినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ప్రణాళికాబద్ధంగా ఇటు భారత భద్రతా బలగాలు కూడా సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో స్లీపర్ సెల్స్ యాక్టివ్ కాబోతున్నాయని పక్కా సమాచారం ఉంది. స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయి ఇప్పటివరకు 9 మంది ఉగ్రవాదుల స్థావరాలని వాళ్ళ నివాసాలని కూల్చివేసిన నేపథ్యంలో మరింతగా కూడా తిరిగి దాడి చేసే అవకాశం ఉంది. కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. భయభ్రాంతకు గురి చేసేటువంటి ప్రయత్నం అటు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేయొచ్చనే ఆలోచనలో భాగంగా చాలా పకడ్బందీ నిఘా పెంచారు. సో ప్రస్తుతం నిఘా కొనసాగుతుంది. ఇంకా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? భద్రతా బలగాలు ఏం చెప్తున్నాయి?
ఇప్పటికే పహల్గామ్ అటాక్ జరిగి వారం పైన అయింది. సో ఆ ఉగ్రదాడి తర్వాత మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇటు ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు హెచ్చరిస్తుండడంతో అటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా కాశ్మీర్ అంతటా కూడా దాదాపుగా అలర్ట్ అవుతున్న పరిస్థితి. దాదాపుగా 87 పర్యాటక ప్రదేశాల్లో 48ని మూసివేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే అంటే ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యం, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే అంటే ఉగ్ర దాడులతో కలకలం రేగింది. ఓవైపు అప్పటి నుంచి కూడా వరుసగా కోంబింగ్ జరుగుతుంది, కార్డినెన్స్ సెట్ జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా కాశ్మీర్ లో దాదాపు 58 మంది పైగా ఇంకా విదేశీ టెర్రరిస్టులు దాగి ఉన్నారనే సమాచారంతో ఇప్పటికే మన భద్రతా సంస్థలన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్నాయి. ఈ వారంలో అక్కడక్కడ ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టిన పరిస్థితి. అలాగే ఇక ఉగ్రవాద మూలాలున్న వ్యక్తుల ఇళ్లను కూడా కూల్చివేస్తున్న సందర్భం మనం చూసాం. దాదాపుగా చాలా ప్రాంతాల్లో 7-8 ప్రాంతాల్లో దాదాపు ఇప్పటివరకు 11 మంది ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేసినట్టుగా మనకు అంత సమాచారం. మొత్తం మీద అటు ఉగ్రవాదులు కూడా మళ్ళీ వెట్రిగిపోయే అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే స్లీపర్ సెల్ ఉంటారో అలాగే స్థానికంగా వాళ్ళకు సహకరించే వాళ్ళు కొంతమంది ఉంటారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ ఇంకా మరేమన్నా చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి మరింత ఇబ్బందికర పరిస్థితుల అవకాశం ఉంది కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉంటున్నారు. గత వారం పహల్గామ్ లో జరిగిన దాడి తర్వాత అయితే ఇప్పుడు నిఘా సంస్థల హెచ్చరికలతో ఈ 48 ప్రదేశాలను మూసివేశారు. ప్రస్తుతం ఆ సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో టూరిస్టులు అయితే అనుమతించలేదు. ఈ 48 చోట్ల కూడా ఎప్పటికప్పుడు సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్రం చెప్తుంది. ప్రస్తుతం ఈ టూరిస్టు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. పహల్గామ్ దాడి తర్వాత లోయలోని కొన్ని స్లీపర్ సెల్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ లో నిర్ధారించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎప్పటికప్పుడైతే సమాచారం అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే ఇటు ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా అటు మిగతా పార్టీలు కేంద్రాన్ని కొంత తప్పుపట్టిన పరిస్థితి. ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత దాకా వచ్చింది, ఏం చేశారనే ఆ వైఫల్యాన్ని ఎత్తు చూపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ గా ఉంటామని చెప్పారు. సో ఆ రకంగా ప్రస్తుతం అలాంటి లోటుపాట్లు ఏం జరగకుండా అయితే చర్యలు తీసుకుంటారు. వీటిలో భాగంగానే ఈ స్పాట్ల మూసివేత ప్రస్తుతం. అలాగే ఇక 2025 వరకు కూడా పర్యాటకులపై ఇటీవల జరిగిన ఈ దాడి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇక అంటే ముఖ్యంగా అక్కడ లోకల్ గా అనుమానిత వ్యక్తులు ఎవరున్నారు, ఎవరైనా కొత్తగా కనిపిస్తున్నారా, స్థానికేతరులు ఎవరున్నారు, అంటే ముఖ్యంగా ఇండియన్స్ కాకుండా భారతీయేతరులు ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినా అనుమానాస్పద వ్యక్తుల కదలికలున్నా చెప్పమని చెప్తున్నారు పోలీసులు. ఇక దాని తగ్గట్టుగా ప్లానింగ్స్ అయితే వేస్తున్నారు నిఘా సంస్థలు. ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా శ్రీనగర్ అలాగే గుండేర్పల్ జిల్లాలో స్థానికేతర వ్యక్తులు ఇంకా సిబ్బంది ఈ కాశ్మీర్ పండిట్లు CID సిబ్బంది లక్ష్యంగా దాడులు చేయాలని ప్లాన్ చేస్తుందని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు హెచ్చరికలు అందాయి. సో ఉత్తర మధ్య దక్షిణ కాశ్మీర్ లో చురుగ్గా ఉన్న ఉగ్రవాదులు ఈ పహల్గామ్ దాడి తర్వాత లోయలో చురుకైన ఈ ఉగ్రవాదులు యాక్టివ్ గా ఎవరు ఉంటారో వాళ్ళ ఈ ఇళ్లనందరినీ కూడా